ఇందులో భాగంగానే మేము ఆఫీసర్ని కడుక్కుంటా కూడా వాళ్ళు చెప్పడం ఏమంటే ఆల్రెడీ భారతీనగర్లో ప్రతి ఎల్ఐజీలో కానివ్వండి, ఓల్డ్ ఎంఏజీలో కానివ్వండి వార్డు ఆఫీసులు ఉన్నాయి. అక్కడ వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. మీరు ఓల్డ్ ఎంఏజీకి పోతే టీవీ రావు గారు, మిగతా 2 మెంబర్లు ఉన్నారు. మన ఎంఐజీలో కూడా భారతీనగర్కు సంబంధించిన వార్డు మెంబర్స్ యూసుఫ్ గారు, దేవేంద్రచారి గారు ఉన్నారు. మేమన్నాం మళ్ళీ భారతీనగర్లో మాది కలిసినప్పుడు వార్డ్ ఆఫీసు మేము అక్కడ అమీన్పూర్ అంత దూరం రావాలా అని మేము కూడా అడిగినాం. అడిగితే అధికారులు చెప్పే ఆన్సర్ ఏంటంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదంతా ఆన్లైనే సర్వీసు, ఆఫీసులకు రావాల్సిన పనే ఉండదు. రెండోది ఏ వార్డుకు ఏ ఏరియాలో ఏ కాలనీలో అక్కడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మీరు పైన చూస్తున్నారు లైబ్రరీ పైన, మీకు ఎంఐజీ వరకు ఇదే వార్డ్ ఆఫీస్గా ఉంటుంది. మీకు ఈ ఎంఐజీలో ఉన్న వార్డ్ ఆఫీస్లోనే మీకు మ్యాక్సిమం అన్ని పనులు అయిపోతాయి. మీరు అసలు ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో జిహెచ్ఎంసీ అది కంప్లీట్గా ఆన్లైన్లోనే పనిచేస్తుంది. అంటే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనివ్వండి, మిగతా ఏ పనులున్నా మీకు కంప్లైంట్స్ ఉన్నా కూడా ప్రతిదీ ఆన్లైన్లోనే తీసుకుంటుంది. కాబట్టి అది అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమి ఇబ్బంది లేదు అని మాకు సమాధానం దొరికింది. అయితే మేము కూడా ఇది తెల్లాపూర్లోనే ఉంటేనే బాగుంటుంది. తెల్లాపూర్ అయితే మాకు ఆల్రెడీ అనుకూలంగా మేము ఆల్రెడీ అందరం మేము కలిసిమెలిసి పనిచేస్తున్నాం కాబట్టి మాకు బాగుంటుందని మేము కూడా మా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. నేను ఒకటే అంటున్నా మా బీఆర్ఎస్ సోదరులకు, అయ్యా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఎంఐజీల దన్నా కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేద్దాం రండి, మేము కూడా వస్తామంటున్నాం. తెల్లాపూర్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మీరు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిన మీటింగే తప్ప మీరు ఎంఐజీలు వస్తే ఎవరు వస్తారు మన దగ్గరికి, ఎవరు చూస్తారు, ఏది మీకు చేస్తారు? ఇదే మీకు నిజాయితీ ఉంటే రండి, పోదాం, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి పోదాం, మేము కూడా వస్తాం. ఏదో కాంగ్రెస్ పార్టీ చేసినందువల్లనే వచ్చిందనేది తప్పుడు వాగ్దానం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ డ్రాఫ్ట్ గజిట్ వచ్చింది. ఈ డివిజన్లో చేంజ్ చేయడానికి డ్రాఫ్ట్ గజిట్లో కొన్ని ఇల్లులు అటు భారతీనగర్లో ఉండి మిగతా మేజర్ ఇల్లులు తెల్లాపూర్లోనే ఆల్రెడీ ఉండే. ఈ ఉన్నదాన్ని వీళ్ళే పోయి ఎమ్మెల్యేకు లెటర్లు, కమిషన్లకు లెటర్లు ఎవరిచ్చిర్రు? లెటర్లు ఇచ్చి